నా ల్యాండ్ పాస్‌బుక్ మీద యొక్క ఏపీ యొక్క ముఖ్యమంత్రి బొమ్మ ఉండడం ఎంతవరకు సమంజసం అంటారు? అది నాది కదా! మరి గవర్నమెంట్ అంటే నేను నా ఆస్తిని గవర్నమెంట్‌కి ఇచ్చేస్తున్నట్ట లెక్క? అది ఎట్లా లెక్క అవుతుంది? అంటే ఈ ప్రభుత్వంలో వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రభుత్వాలన్నీ ఈ ముఖ్యమంత్రుల బొమ్మలు వేసుకోవటం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రతిదానికి. లేకపోతే వాళ్ళ పేర్లు పెడతాం, ఏదో చంద్రన్న ఇది, లేకపోతే జగనన్న ఇది. వీళ్ళు ఎవళ్ళు? జగనన్న ఎవరు, చంద్రన్న ఎవరు? హూ ఇస్ చంద్రబాబు, హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి, హూ ఇస్ మోడీ, వాట్ ఎవర్. ఎవరైనా కానీ మన ఇదే అంటే ఆ మధ్య నిర్మలా సీతారామన్ గారు కూడా మా బొమ్మ వేయాలి, బియ్యం ఇచ్చేది మేం కదా అని చెప్పి ఆవిడ ఒకరోజు గొడవ చేసింది. అది కాకుండా మీకు గుర్తుంటే మన కరోనాలో వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారు కదా, వ్యాక్సిన్స్. మనం 750 రూపాయలు కట్టి వ్యాక్సిన్ చేసుకున్నాం, డబ్బులు తీసుకున్నారు. అండ్ తర్వాత గవర్నమెంట్ 600 రూపాయలకి ఇచ్చారు, అమ్ముతున్నారు. అంటే 750 రూపాయలు అంటే మనం ఎక్కువ రేటు పెట్టుకున్నాం. కానీ మనకి సర్టిఫికేట్ ఇస్తే మోడీ గారు బొమ్మ వేసి ఇచ్చారు. మనం డబ్బులు ఇస్తే మోడీ గారి బొమ్మ ఎందుకు వచ్చింది? అట్లాగే ఇక్కడ ల్యాండ్ నేను కొనుక్కున్నా 10 ఎకరాలు నాది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆయన బొమ్మ వేసుకుంటానికి, చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆయన బొమ్మ వేసుకుంటానికి, అండ్ వీళ్ళందరూ ఎవరు అసలు? వీళ్ళు పేర్లు పెట్టుకుంటానికి ఎవరు? ఇక్కడ ప్రాపర్టీస్ మనవి, ట్యాక్సెస్ మనం కడుతున్నాం, వాళ్ళు ఇచ్చే ఏదో ఇవి ఉంటాయి, రాయితీలు ఉంటాయి, రాయితీలకు కూడా మన డబ్బులు అయ్యి. సో మన డబ్బులే మనకి ఇస్తున్నారు. అంటే ప్రాబ్లం అందరూ ప్రజల డబ్బుల నుంచి అందులోంచి వాళ్ళకి ఇస్తున్నారు. సో వీళ్ళ పేరు చంద్రన్న ఫలానా, జగనన్న ఫలానా వీళ్ళని పెట్టుకుంటానికి అసలు వీళ్ళెవరు? వీళ్ళకి అర్హత ఉందా? ఫోటోలు వేసుకుంటానికి కానీ, పేర్లు పెట్టుకుంటానికి కానీ వీళ్ళెవరు? అసలు మనం వీళ్ళందరినీ ఎందుకు సహిస్తున్నాం? చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మనకు ఎంతసేపు ఏమైపోయామంటే విడిపోయాం. ప్రజలం విడిపోయి వీళ్ళు చేస్తున్న అది ఇటువంటి అరాచకం, ఒక రకంగా నా లెక్కలో అరాచకం. వాళ్ళ పేర్లు పెట్టుకోవటం అనేది అరాచకం నా ఉద్దేశంలో. ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన చంద్రన్న అని పెట్టుకున్నాడు, ఈయన జగనన్న నేను పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనౌన్స్ చేసిన దాంట్లో కూడా జగనన్న అనే పేరు పెట్టారు. ఎందుకు అసలు? ఇప్పుడు గవర్నమెంట్ రాయితీ సీఎం పలానా. ఇప్పుడు పిఎంది కూడా కొన్ని పిఎం పేరే ఉంటుంది, ఆయన మోడీ గారి పేరు ఉండదు. అట్లా పెట్టుకోవచ్చు వీళ్ళు. కానీ వీళ్ళు ఎవళ్ళకి వాళ్ళ సొంత ఫోటోలు వేసుకోవటం, సొంత పేర్లు వేసుకోవటం, ప్రతి దాని మీద చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు, ఎవరు చేసినా తప్పే. ఆ తప్పుని కాపాడకపోయేసరికి ఇప్పుడు ఏమవుతుంది? తప్పు వేసిన వాళ్ళు ఎక్కువ వచ్చేసి వాళ్ళు బొమ్మలు వేసుకుంటున్నారు, ఆస్తి లాగేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు రేపు వచ్చేది ల్యాండ్ యాక్ట్, ఇందాక మీరు అన్న టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పాస్బుక్లో బొమ్మ వేస్తున్నాడు కూడా జగన్మోహన్ రెడ్డి రాసేసుకుంటున్నాడు. అదే ఎందుకు అసలు ఆయన బొమ్మ అవసరం అండి? నా ఆస్తి ఉంటే నా బొమ్మ వేసి వచ్చు. టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎవరి ఆస్తి ఉందో వాళ్ళ బొమ్మ వేసి ఇవ్వండి, నిజంగా బాగానే ఉంటుంది. అది చేస్తే అది వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఎల్లుండి ఇంకో రెడ్డి గారు, ఇంకో బాబు గారు ఉండొచ్చు. వీళ్ళ బొమ్మలు వేస్తానికి సొమ్ము మనది, సోకాళ్ళది ఎందుకు? రిజిస్ట్రేషన్ కూడా మన డబ్బులే కడుతున్నాం. పోనీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా గవర్నమెంట్ చేసింది అనుకుంటే అనుకోవచ్చు. ఈ పాస్బుక్లు కూడా మన దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. పాస్బుక్లు కూడా ఫ్రీగా వచ్చేవి కాదు. సో ప్రతిదానికి మనం డబ్బులు కట్టి తీసుకుంటే ఏ హక్కుతో వాళ్ళ బొమ్మ దీని మీద వేస్తున్నారు? మనం దీనికోసం మాట్లాడాలి, దీని గురించి మాట్లాడాలి. అపోజిషన్ వాళ్ళు మాట్లాడినా, లోకల్ వాళ్ళు మాట్లాడినా దీని గురించి మాట్లాడాలి. మనం అది మొదలెట్టి ఇక్కడ స్టార్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు దగ్గరికి వెళ్ళిపోతాం, మళ్ళీ 1,00,000 కోట్లు తినేసాడు దగ్గరికి వెళ్తాం. అల్టిమేట్గా ఏమవుతుంది? మనం ఏ పర్పస్ కోసం ఫైట్ చేయటం మొదలెట్టాము అది పోతుంది. కరెక్ట్. ఇది పోయింది. ఇప్పుడు 1,00,000 కోట్లు తిన్నాడా లేదా? లేదు కేసులు పోయినాయి, 1,500కి మిగిలాడు, మనం అక్కడ ఫైటింగ్ మొదలెట్టేస్తాం. అసలు మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? దీని పాస్బుక్ మీద ఆయన బొమ్మ వేయాలా వద్దా మీద. పాస్బుక్ మీద బొమ్మ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము? ఎన్ని కోట్లు తిన్నాడు, ఎన్ని కోట్లు మిగిలినాయి, కోర్టులో ఎన్ని తీశారు, మంచోడా చెడ్డోడా. అసలు అక్కడి నుంచి క్యాస్ట్కి వెళ్ళిపోయి మనం రెడ్లు, మనం కమ్మవాళ్ళం, మనం ఇంకోళ్ళం ఈ దగ్గరికి వెళ్ళిపోయి రకరకాలుగా చండాలాలుగా తయారైపోయి మనం విడిపోయింది. వాళ్ళందరూ 2 ముక్కలుగా విడిపోయింది. ఓటర్స్ కాదు, మనుషులే. అంటే ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు అసహించుకునే పరిస్థితి, హేట్రెడ్ పెరిగిపోయింది. ఈ పరిస్థితి నుంచి బాగుపడాలి. ఎందుకంటే కొత్తగా తయారైన స్టేట్ 10 ఏళ్ళు 2 ప్రభుత్వాలు ఏమీ చేయలేదు నిజం చెప్పాలంటే. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 5 కోట్ల మంది ప్రజలకి
చేయాల్సింది చాలా ఉంది. పోలవరం జరిగి ఉంటే కొంత మేలు జరిగేది రాష్ట్రానికి. అది ఇద్దరూ కలిసి దాన్ని పాడుపెట్టారు. ఒక్కొలికి అట్లా ఆగి ఉంది. ఇప్పటికైనా ఎవరు వస్తారు? ఎవరో ఒకళ్ళు రావచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారు. రావాలి, తప్పదు కదా. ఏమో జైలుకి వెళ్ళి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటున్నారు. చంద్రబాబు వస్తారంట. ఎవరన్నా రావచ్చు. మనకి ఆయన వస్తే ఏంటి, ఈయన వస్తే ఏంటి, మనకేం రాదు. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మనకేంటి, వాళ్ళు ఎవరు వస్తే కానీ ఆ పాపం 5 కోట్ల ప్రజల కోసం పోలవరాన్ని కంప్లీట్ చేసి విభజన హామీలు ఏమున్నాయో వాటిని వాళ్ళకి చేసి వాళ్ళని అందరికీ వాళ్ళకి న్యాయం చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చి దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి చేసుకోవాలి. ఇట్లా కొట్టుకుంటూ కాకుండా అందరూ కలిసి చేస్తే బాగుంటుంది. ఎవరైనా ఇప్పుడు ఆయన ఏం చేశాడు 5 ఏళ్ళు, ఈయన ఏం చేశాడు 5 ఏళ్ళ గురించి మాట్లాడితే ఏ పెద్దకి తేడాలు ఏమి ఉండవు. ఆయన కొన్ని చేసి ఉంటాడు, ఈయన కొన్ని చేసి ఉంటాడు. కొన్ని ఆయన చేయలేదు, కొన్ని ఈయన చేయలేదు. వీటి మీద చర్చించుకుంటూ పోతే మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ పోయి 15 ఏళ్ళు అయిపోతుంది. సో లాభం ఉండదు. సో ఇప్పటికైనా కానీ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకి బాగోగులు చూసుకుంటూ అపోజిషన్ ఎవరు గెలిచినా కానీ మిగిలిన అపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించి అందరూ కలిసి పని చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది. వీళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం, బూతులు తిట్టుకోవటం అనేది మానేయాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఒపీనియన్ సార్ అండ్ వండర్ఫుల్ టైం. సో గైస్, మరో టాపిక్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ.